యోగ సూత్రం ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. దీనిని కొంత వివరంగా తెలుసుకుందాం. పైనుండి ప్రాణవాయువును మరియు క్రింద నుండి అపానవాయువును తెచ్చి రెండింటికి నాసికయందు యుద్ధమొనర్చ చేయుము. అనగా హృదయ ప్రదేశమునందు నిలుచుట మరియు లోపల నుండి బయటికి వెలునట్టి స్వభావము గల ప్రాణవాయువును పై దిశకు లేపి బ్రహ్మాండము నుండి భ్రూ మధ్యకు తెచ్చి 3 కుటముల వద్ద స్థాపించవలను. నాభి క్రింద నిలుచు మరియు బయట నుండి లోపలికి వేరు స్వభావము గల అపానవాయువును బయట నుండి తెచ్చి నాసికారంధ్రము లోపలికి తీసుకొని స్థాపితమనర్చవలను. ఇప్పుడు ఈ రెండింటినీ ఢీకొనున్నట్లు చేసి పరస్పరము విరుద్ధ క్రియలను అనర్చి పోరాడునట్లు వేయము. అనగా ప్రాణమును బయటకు పంపుట కానీ మరియు అపానమును లోపలికి రానిచుట కానీ చేయకుము. ఈ విధముగు విరుద్ధ క్రియలను అనర్చుట వల్ల 2 ప్రాణములు మన వశమునకు రాగలవు. ఈ ప్రాణాయామమును అనర్చు సమయంలో మనస్సు ఇంద్రియములకు వారిని త్రికుటి యందు ధ్యాన ద్వారా స్థిరమనర్చుము. ధ్యానయోగ ప్రకాశము 2వ అధ్యాయం. ఈ ప్రాణాయామ విషయంలో గీత యందు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షు స్వైవాంతరే భ్రువౌ. థ్యాంక్ యూ.